నమస్తే అండి. టెస్ట్ సిరీస్ డే 14 మోడల్ ఆన్సర్ ఓరియంటేషన్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సల్తనట్ ఆర్ ఢిల్లీ సుల్తాన్స్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ బుక్స్, ఎటువంటి లిటరేచర్ డెవలప్ అయింది మనకి ఢిల్లీ సుల్తాన్స్. మనకి ఇక్కడ మెడివల్ లో అతి ముఖ్యమైన టాపిక్ అండి. ఓకే, ఆఫ్టర్ డెత్ ఆఫ్ మహమ్మద్ గోరీ slaves started separate dynasty. Muhammad Ghori slave, Qutbuddin Aibak started slave dynasty, right? మనకి స్లేవ్ డైనాసిటీలో కుతుబుద్దీన్ ఐబక్ నుంచి బాల్బన్ వరకు అరబిక్ లాంగ్వేజ్ ఉపయోగించారు. బాల్బన్ ఇంట్రడ్యూస్ పర్షియన్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. సో బాల్బన్ కాలం నుంచి పర్షియన్ భాషకు అత్యంత ప్రాధాన్యత వచ్చింది. సో పర్షియన్ భాష గురించి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్? మనకి పర్షియన్ భాషలో ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ హిస్టారికల్ వర్క్స్. మనకి అనేక మంది చరిత్రకారులు హిస్టారికల్ వర్క్స్ రాశారు, ముఖ్యంగా బయోగ్రఫీస్ రాశారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమీర్ ఖుస్రూ, ఈయన 8 మంది సుల్తాన్ల కాలంలో ఉన్నాడు. 8 మంది సుల్తాన్ల కాలంలో మనకి అనేక గ్రంథాలు రాశాడు. అలావుద్దీన్ ఖిల్జీ బయోగ్రఫీ, అలాగే గియాదున్ తుగ్లక్ బయోగ్రఫీ, జలాలుద్దీన్ ఖిల్జీ బయోగ్రఫీ, అలాగే కొన్ని గ్రంథాలు రాశాడు. సో హిస్టారికల్ వర్క్స్ అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సి ఉంటుంది. కంపల్సరీ హిస్టారికల్ వర్క్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఆ కాలంలో ఉన్నాడు ఢిల్లీ సుల్తాన్లు అంటే స్లేవ్ డైనాసిటీ, దాన్ని మముల్క్ డైనాసిటీ అంటాం, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడి, ఈ 5 రాజ్యాలలో సంబంధించినటువంటి హిస్టారికల్ వర్క్స్, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ట్రాన్స్లేషన్స్. ఓకే, ఇండియన్ నాలెడ్జ్ అనేది పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేయబడ్డాయి అన్నమాట. ఈ ట్రాన్స్లేషన్ వర్క్స్ మనకి సంస్కృతం నుంచి అనేక గ్రంథాలు పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుఖసత్పతి, కోకశాస్త్రం, రాగదర్పణ, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం నుంచి ఈ యొక్క పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. సో దాని గురించి కంపల్సరీ మెన్షన్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బికాస్ ఆఫ్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్, ఓకే, సాంస్క్రిట్ గాట్ లెస్ ఇంపార్టెన్స్. మనకి రాజపుత్రుల కాలంలో బ్రాహ్మణులు అత్యధికంగా సంస్కృతం పోషించారు, కానీ ఇక్కడ ఢిల్లీ సుల్తాన్స్ వచ్చేసరికి పర్షియన్ బాగా డెవలప్ అయింది, సంస్కృతం బాగా తగ్గింది. ఇదే టైంలో భక్తి ఉద్యమకారులు వీళ్ళంతా కూడా లోకల్ లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో హిందీ డెవలప్డ్. సో లోకల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది రాయాలి. లోకల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది, రైట్? మనకి హిందీ కావచ్చు, హిందీలో వచ్చినటువంటి ప్రముఖ గ్రంథాలు, ఢిల్లీ సల్తనత్ సంబంధించి పంజాబీ కావచ్చు, సూఫీ ఇన్ఫ్లుయెన్స్, భక్తి ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అలాగే మనకి హిందీ ఎలా డెవలప్ అయింది, ఓకే, హిందీలో వచ్చిన వివిధ వర్క్స్, ఇవన్నీ మనకి కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మెన్షన్ చేసే చక్కటి ఆన్సర్ వస్తుంది, రైట్? మంచి మార్కులు పడతాయి. థ్యాంక్ యూ.